ఓకే. ఈరోజు లక్ష్మీవారం, 20 23వ తారీఖు, జనవరి నెల 2025. మాస్టర్ లక్ష్మీ మేడం గారు మాస్టర్ అండ్ ద పాత్ చదివి వినిపించి వివరణ ఇస్తారు మనకి. రేపు ఎలాగా ఉండదు. లక్షవారం, శనివారం, ఆదివారం మాస్టర్స్ అండ్ ద పాత్. ఏం మేడం టాపిక్ పేరు ఏంటండి? మాస్టర్స్ అండ్ ద పాత్ లో ఇవాళ టాపిక్ మాస్టర్స్ ఇది చూస్తాం. పోతాను. ఇది ఏంటంటే నిన్న మనం ఎక్కడికి ఆపేసాం అప్పుడు, మొన్న అంటే ఆ రోజు అక్కడి నుంచి కొంచెం వెనక్కి చదివి అక్కడి నుంచి కంటిన్యూయేషన్ ఉంటుంది కదా, అందుకని అలా చేస్తాను. నేను రిపీటెడ్గా చెప్పాను ఏంటంటే మాటల్లో కానీ రైటింగ్లో కానీ ఆయన నమ్మకం మీద ఎవరిని బేస్ అవ్వమని చెప్పలేదు. థియాసఫీలో ఎనీ అసర్షన్ ఆఫ్ మైండ్ అంటే నేను చెప్పిన విషయాల్ని మీరు నమ్మకం బేస్ అయ్యి అంటే నమ్మక్కర్లేదు అని చెప్తున్నాను. అది దివ్యజ్ఞాన సమాజంలో ఇచ్చిన ఫ్రీడమ్ అనమాట. ఈచ్ మ్యాన్ షుడ్ స్టడీ ద సిస్టమ్ ఫర్ హిమ్సెల్ఫ్. ప్రతి వ్యక్తి సిస్టమ్ని తనకి తాను అధ్యయనం చేయాలి, ఆయన యొక్క కన్క్లూషన్కి తను రావాలి. ఫండమెంటల్ రీజన్ ఫర్ హిజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీ డాక్ట్రిన్, ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఆయన అంగీకరించాడు అంటే హీ నోస్ ఇట్ ఫ్రమ్ హిజ్ ఓన్, తన అనుభవంలోంచి తనకి తెలిసింది, అందుకని మోస్ట్ రీజనబుల్గా అనిపిస్తోంది. కానీ that in no way alters the fact that I have evidence to give to those. కానీ నాకేమోని ఆ ఫ్యాక్ట్ని ఏ రకంగా కూడా మార్చలేము. హూ కేర్ టు లిసన్ టు ఇట్, ఎవరైతే దీన్ని వినదలుచుకున్నారో, ఎవిడెన్స్ విచ్ ఐ హ్యావ్ ప్లేస్డ్ బిఫోర్ దెమ్ ఇన్ దిస్ అండ్ అదర్ బుక్స్. అంటే ఈ పుస్తకంలోని ఇతర పుస్తకాల్లోని ఇతనికి అక్కల్ట్ విజన్ ఉంది కదా, దివ్య దృష్టితోటి నేను చూసినటువంటి విషయాల్ని నేను చెప్తున్నాను అని చెప్తున్నారు లెడ్బీటర్ గారు. వీ హూ రైట్ అపాన్ థియాసఫీ ఇన్ దిస్ 20th century, అంటే 20వ సెంచరీలో ఎవరైతే థియాసఫీ మీద రాస్తున్నారో వాళ్ళు గట్టిగా చెప్పగలరు ఏంటంటే సెయింట్ జాన్ యొక్క ప్లెయిన్ స్టేట్మెంట్, 2000 సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే మొదటి నుంచి ఉందో, విచ్ వీ హ్యావ్ హర్డ్, మనం విన్నది, మనం చూసినది కళ్ళతో, మనం ఏదైతే చూడకుండా ఉన్నామో మన చేతులు పట్టుకున్నది, దట్ విచ్ యూ హ్యావ్ సీన్ అండ్ హర్డ్ డిక్లేర్ వి అంటు యూ, అంటే మేము అవే మీకు చెప్తున్నాము. వీ హ్యావ్ బీన్ బేర్ విట్నెస్, మేమేమో దానికి సాక్షులుగా ఉంటున్నాం. వెదర్ ద వరల్డ్ యాక్సెప్ట్స్ అవర్ టెస్టిమోనీ మేక్స్ లిటిల్ డిఫరెన్స్ టు అస్, దాన్ని యాక్సెప్ట్ చేయనివ్వండి లేకపోతే ఏదైనా కొంచెం తేడా ఉండనా. ఇదేంటంటే హూజ్ హ్యాస్ ఫెల్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద హయ్యెస్ట్ స్పిరిట్ ఎవరైతే ఫీల్ అయ్యారో కెనాట్ కన్ఫర్మ్ నార్ డౌట్ హిమ్ నార్ డినై, అది ఎవరు కూడా కాదనలేరు, అంటే దాన్ని ఎవరు వ్యతిరేకించలేరు. అయినా విత్ వన్ వాయిస్, ఒకే ఒక కంఠధ్వనితో, ఓ వరల్డ్ దో దౌ డినైస్ట్, నువ్వు కాదన్నా సరే ఓ ప్రపంచమా, స్టాండ్ థౌ ఆన్ దాట్ సైడ్ ఫర్ ఆన్ దిస్ మై, నువ్వు ఆ సైడ్ లో ఉండు ఎందుకంటే నేను ఈ సైడ్ లో ఉంటానంటే వాళ్ళకి కన్ఫర్మ్ అయ్యే వరకు వాళ్ళ అనుభవంతో నమ్మకపోయినా, మీరు నమ్మకపోయినా నాకు పర్వాలేదు, నేను చూసి అనుభవించిన విషయాన్ని మీరందరూ ఆ సైడ్ లో ఉన్నా నేను ఈ సైడ్ ఉంటాను అని చెప్పారు. అంటే సత్యానికి అంత పవర్ ఉంటుంది. వీళ్ళు వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలనో, నాలాగా ఇంకొకరు ఫీల్ అవుతున్నారనో అవన్నీ సత్యానికి ఉండవండి. సత్యం ఎప్పుడు కూడా ఎవరి సపోర్ట్ని కోరదు. అందుకే ఆయన ఏమంటున్నావు, ప్రపంచమా నువ్వు ఆ సైడ్ ఉండు అంటే నేను ఈ క్వశ్చన్ ఉంటాను, నువ్వు నమ్మకపో అంటే అంటిల్ మనకి అనుభవం వచ్చి నమ్మే వరకు కాదన్నా నాకేం పర్వాలేదు అని చెప్పారట అన్ని సంవత్సరాల క్రింద కూడా. అదే ఇప్పుడు కూడా లెడ్బీటర్ గారు చెప్తున్నారు. హాయ్, ఇంకా ఏం చెప్తున్నారంటే ద 7 పాత్స్ అన్న హెడ్డింగ్ అనమాట. Immediately beyond the Asekha initiation,
అసేఖ అన్నది హైయెస్ట్ ఇనిషియేషన్ కదా. అది అయిన తర్వాత హయ్యర్ పాత్ ఓపెన్స్ అప్ ఇన్ 7 గ్రేట్ వేస్. 7 మార్గాలలో ఆ ఉన్నతమైన మార్గము అడాప్ట్ విచ్ ద అడాప్ట్ అంటే పరమ గురువులు మస్ట్ టేక్ హిస్ చాయిస్. ఆ ఏడిట్లో తాను ఎటెళ్ళాలన్నది వాళ్ళ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఐ కెనాట్ డూ బెటర్ దాన్ కోట్ వాట్ వాజ్ సెడ్ ఇన్ మ్యాన్, వెన్స్, హౌ అండ్ విదర్ అనే పుస్తకం ఉందండి. అందులో చెప్పినట్టుగా నేను అంతకంటే ఎక్కువగా బెటర్గా చెప్పలేను. వెన్ ద హ్యూమన్ కింగ్డమ్ ఈజ్ ట్రావర్స్, మానవ సామ్రాజ్యాన్ని దాటేశాక, అండ్ మ్యాన్ స్టాండ్స్ అండ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ హిస్ సూపర్ హ్యూమన్ లైఫ్, అప్పుడు మనిషి ఆ సూపర్ హ్యూమన్ లైఫ్ యొక్క ఆ థ్రెషోల్డ్ దగ్గర అంటే ఏంటి, ద్వారం దగ్గర నిలబడతాడు. ఏ లిబరేటెడ్ స్పిరిట్, ఆయన ఆల్రెడీ అప్పటికి లిబరేట్ అయిపోయాడు. 7 paths ఓపెన్ బిఫోర్ హిమ్ ఫర్ హిస్ చూసింగ్, ఆయన ఎంచుకోవడానికి 7 మార్గాలు ఉంటాయి. He may enter into the blissful omniscience and omnipotence of nirvana. ఆయన అనంతమైన ఆనంద స్థితి ఉన్నటువంటి, అనంతంగా వ్యాపించి అనంత శక్తివంతమైన నిర్వాణ స్థితికి ఆయన ప్రవేశించవచ్చు. విత్ యాక్టివిటీస్ ఫార్ బియాండ్ అవర్ నాలెడ్జ్, అవి మన జ్ఞానానికి అతీతమైనవి అనమాట. అంటే మన ఊహకి మన జ్ఞానానికి అతీతమైనవి. టు ఇన్కార్నేషన్, దిస్ ఈజ్ సమ్టైమ్స్ కాల్డ్ టేకింగ్ ద ధర్మకాయ వెస్చర్, అంటే అది ఒక్కొక్కప్పుడు ధర్మకాయాన్ని తీసుకున్నారని చెప్తారు. ఈ మే ఎంటర్ ఆన్ ద స్పిరిచువల్ పీరియడ్, ఏ ఫేజ్ కవరింగ్ అన్నోన్ మీనింగ్స్, అంటే స్పిరిచువల్ పీరియడ్ అనే దాంట్లో ఆయన ఆ ఫ్రేజ్ అనేది మనందరికీ కూడా అన్నోన్ గా ఉంటుంది. అమాంగ్ దెమ్ ప్రాబబ్లీ దట్ ఆఫ్ టేకింగ్ ద సంభోగకాయ వెస్చర్, అందులో ఆయన సంభోగకాయం అన్నది తీసుకోవచ్చు. హీ మే బికమ్ పార్ట్ ఆఫ్ దట్ ట్రెజర్ హౌస్ ఆఫ్ స్పిరిచువల్ ఫోర్సెస్, ఆధ్యాత్మికమైన అన్ని శక్తులకి ఆయన భండాగారం లాగా అయిపోతాడు. ఆన్ విచ్ ద ఏజెంట్స్ ఆఫ్ ద లోగోస్ డ్రా ఫర్ దేర్ వర్క్, అంటే అక్కడి నుంచి వాళ్ళు లోగోస్ నుంచి వాళ్ళకి కావలసిన శక్తులన్నీ తీసుకుంటారు. టేకింగ్ ద నిర్మాణకాయ వెస్చర్, అంటే అక్కడ నిర్మాణకాయ అన్నది వాళ్ళు తీసుకుంటారు. He may become part of that treasure house of spiritual forces. అది he may remain a member of the occult hierarchy. ఈ అక్కల్ట్ హైరార్కీ అంటే ఏంటి, ఒక వంశం తర్వాత ఒకటి అలాగా వచ్చే హైరార్కీలో ఈయనొకడు. విచ్ రూల్స్ అండ్ గార్డ్స్ ద వరల్డ్ ఇన్ విచ్ హీ హాజ్ రీచ్డ్ పర్ఫెక్షన్, అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఏంటండి, వాళ్ళ అందరికీ ఏంటంటే ప్రపంచం కోసమే, పరోపకారం కోసమే మనం బతుకుతున్నాం. అది మనం తెలియక అజ్ఞానంలో ఉంటాం. వాళ్ళకు వచ్చిన అన్ని శక్తుల్ని వాళ్ళు ప్రపంచానికి ధారపోసి ప్రపంచాన్ని రూల్ చేస్తారు, గార్డ్ చేస్తారు. ఆయన ఆ విధంగా పర్ఫెక్షన్ ని పొందాడు. అలా చేసిన వాళ్ళే ఆ పర్ఫెక్షన్ ని పొందుతారు. ఏ వ్యక్తి అయితే తన కోసమే జీవిస్తారో వాళ్ళే చాలా బాధలతో ఉంటారు. ఎప్పుడైతే మన జీవితం ఇతరులకు అని అన్నప్పుడే మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. హీ మే పాస్ ఆన్ టు ద నెక్స్ట్ చైన్, తర్వాత నెక్స్ట్ చైన్ కి వెళ్తాడు. టు ఎయిడ్ ఇన్ బిల్డింగ్ అప్ ఇట్స్ ఫార్మ్స్, అక్కడున్న ఫార్మ్స్ ని ఆయన తయారు చేయడంలో. హీ మే ఎంటర్ ద స్ప్లెండిడ్ యాంజల్ ఆర్ దేవా ఇవల్యూషన్, అంటే మానవ సామ్రాజ్యాన్ని దాటేశాడు, అయినా ఇంకా దానికి ఆ ప్రోగ్రెస్ కి అంతు లేదు. 7 పార్ట్స్ ఉంటాయి. 7 పార్ట్స్ లో ఆయన తనకు కావలసిన కాయాన్ని ధరించి ఆ దేవా ఇవల్యూషన్, దేవతల యొక్క పరిణామం వైపు వెళ్తాడు. యాంజల్ ఆర్ దేవా, హీ మే గివ్ హిమ్సెల్ఫ్ టు ద ఇమీడియట్ సర్వీస్ ఆఫ్ ద లోగోస్, ఆయన ఆ పరమాత్మ తత్వానికి పూర్తిగా సర్వీస్ కి అంకితం అయిపోతాడు. టు బి యూజ్డ్ బై హిమ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్, ఈ సూర్య వ్యవస్థలో ఏ పార్ట్ లో ఏ గ్రహంలో అయినా తన అవసరం ఉన్నదంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతాడు ఆ సర్వీస్ కి. ఈ సర్వెంట్ అండ్ మెసెంజర్, ఆయన యొక్క సర్వెంట్ గాను మెసెంజరు, అంటే వార్తలు చెప్పేవాడు. హూ లివ్స్ బట్ టు క్యారీ అవుట్ హిజ్ విల్ అండ్ డూ హిజ్ వర్క్ ఓవర్ ద హోల్ ఆఫ్ ద సిస్టమ్ విచ్ హీ రూల్స్, అందుకని ఆయన తన పని అంతటిని, ఆ సిస్టమ్ అంతాన్ని, తన పనిని ఆయన చేస్తూనే ఉంటాడు. ఏంటని ఆ శక్తిని ప్రసరింపచేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ కింగ్డమ్ అంతా ఆయన రూల్ చేస్తాడు. యాజ్ ఎ జనరల్ హ్యాస్ హిస్ స్టాఫ్, ఒక జనరల్ కి తన దళం ఉంటుంది కదా, తన స్టాఫ్ ఉన్నట్టుగా
అంటే తన కింద పనిచేసే వాళ్ళు, మెంబర్స్ ఆఫ్ విచ్ క్యారీ హిజ్ మెసేజెస్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్. ఆయన కింద కూడా కొంతమంది ఉంటారు, ఎక్కడికైనా తన మెసేజెస్ ని తీసుకెళ్ళగలిగే వాళ్ళు. సో ఆర్ దీస్ ద స్టాఫ్ ఆఫ్ హిమ్ హూ కమాండ్స్ ఆల్. అందుకని ఆ స్టాఫ్ అంతటిని ఆయన కమాండ్ చేస్తాడు. మినిస్టర్స్ ఆఫ్ హిస్ దట్ డూ గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఓపెన్ టు ద అడప్ట్. వాళ్ళు గొప్ప సాక్రిఫైస్ ని చేస్తారనమాట, అంటే అడప్ట్ ఫీల్డ్కి వెళ్తూ. అండ్ ఈస్ దేర్ ఫోర్ రిగార్డెడ్ ఎస్ క్యారింగ్ విత్ ఇట్ గ్రేట్ డిస్టింక్షన్. అందుకని వాళ్ళని చాలా ప్రత్యేకంగా చూస్తాం. ఏ మెంబర్ ఆఫ్ ద జనరల్ స్టాఫ్ హ్యాస్ నో ఫిజికల్ బాడీ. అంటే ఈ జనరల్ స్టాఫ్ కి వాళ్ళకి భౌతికమైన శరీరం లేదు, బట్ మేక్స్ వన్ ఫర్ హిమ్సెల్ఫ్ బై క్రియాశక్తి. అంటే తన శరీరాన్ని ఆయన నిర్మించుకుంటాడు క్రియాశక్తితో. ద పవర్ టు మేక్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ ద గ్లోబ్ టు విచ్ ఈస్ సెంట్. ఆయన ఏ గ్లోబ్కి పంపించబడితే అక్కడ ఉన్న మ్యాటర్తో ఆయన క్రియాశక్తితో తన శరీరం నిర్మించుకుంటాడు. ద స్టాఫ్ కంటైన్స్ బీయింగ్స్ అట్ వెరీ డిఫరెంట్ లెవెల్స్. అయితే ఆయన కింద ఉన్న స్టాఫ్ లో చాలా రకాలైన లెవెల్స్ లో ఉన్న వ్యక్తులు ఉంటారు. ఫ్రమ్ దట్ ఆఫ్ యాడప్షిప్ అప్వర్డ్స్, అంటే అక్కడ మినిమం యాడప్షిప్, పరమ గురువు నుంచి హయ్యర్ స్థితిలో ఉన్న వాళ్ళందరూ ఆ స్టాఫ్ లో ఉంటారు. అంటే అక్కడ పరమ గురువు అన్న వాళ్ళు స్టార్టింగ్, అక్కడి నుంచి హైయెస్ట్ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన కిందన ఉంటారు. ఎవరైతే ధర్మకాయ అనే డ్రెస్ తీసుకుంటాడో, అంటే ఆ శరీరాన్ని ఆయన into the monad and drops even his nirvanic atom. ఆయన నిర్వాణిక atom ని కూడా వదిలేస్తాట. The Sambhogakaya retains his nirvanic atom and shows himself as the triple spirit. సంభోగకాయం తీసుకున్న వాళ్ళు నిర్మాణక atom నుంచి మూడు రకాలైన స్పిరిట్ ని చూపిస్తాడు. అండ్ ద నిర్మాణకాయ రిటైన్స్ హిస్ కాజల్ బాడీ. నిర్మాణకాయ తీసుకున్న వ్యక్తి తన కాజల్ బాడీని ఉంచుకుంటాడు. అండ్ ఆల్సో ద పర్మనెంట్ యాటమ్స్ విచ్ హీ హాస్ క్యారీడ్ ఆల్ త్రూ హిజ్ ఇవల్యూషన్. ఆయన పరిణామంలో ఇక్కడ పర్మనెంట్ ఏటం అంటే ఏంటంటే, మనం ఈ జన్మలో చేసిన మంచి చెడులన్నీ నెక్స్ట్ బర్త్ కి ఒక పర్మనెంట్ యాటమ్ గా కాజల్ బాడీ ద్వారా వెళ్తాయి. అందుకని ఆ పర్మనెంట్ యాటమ్స్ ఇన్నాళ్ళు ఆయన ఇవల్యూషన్ లో ఉన్నవన్నీ కూడా ఆయన తీసుకొస్తాడు. And also the permanent atoms which he has carried all through his evolution, so that at any moment he can materialize around them mental, astral and physical bodies. అందుకని ఎక్కడైనా ఆయన తను మానసిక, మెంటల్ అంటే మానసిక, కామ శరీరాల్ని, భౌతిక శరీరాల్ని ఎక్కడైనా ఆయన పెట్టుకోవచ్చు వాటి ప్రకారం. సో దట్ అట్ ఎనీ మూమెంట్, ఏ క్షణమైన అవసరమైతే, ఇఫ్ హీ సో డిజైర్స్, ఆయన కోరితే, ఆయన కోరడం అంటే అక్కడ అవసరం పడితే ఆయన ఆ శరీరాలను తీసుకురాగలడు. అంటే ఇప్పుడు చూడండి, మహాత్ములు ఉన్నారు, వాళ్ళకి మనకి ప్రత్యక్షం అయ్యి, అంటే ఎప్పుడు ప్రత్యక్షం అవుతారు, వీళ్ళ ద్వారా చాలా సేవ, ఒక అంటే మానవాళికి సేవ జరుగుతున్నది అన్నప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి, అంతేగాని మన మోక్షానికి మన కోసం వాళ్ళు ఎవరు రారండి. ఆ విషయం మనం గ్రహించాలి. మన ద్వారా అనంతమైన సేవ జరిగినప్పుడు మనకి గైడెన్స్ కి వాళ్ళు ప్రత్యక్షం అవ్వచ్చు. ప్రత్యక్షం అవ్వాలంటే వాళ్ళు ఒక బాడీని తీసుకుని, ఫిజికల్ బాడీని తీసుకుని మన ఎదురుగుండా రావచ్చు, లేదా యాస్ట్రల్ గా కూడా దొరకవచ్చు. ఎలా అయినా వాళ్ళు ప్రత్యక్షం అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. అంటే ఆ అవసరాన్ని బట్టి. యాస్ట్రల్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళకి యాస్ట్రల్ బాడీ తోటే, అలా కాదు అన్న వాళ్ళకి ఫిజికల్ బాడీతో వాళ్ళు వస్తారు, అంటే అవసరమైంది. హీ డెఫినెట్లీ కీప్స్ హిస్ లింక్ విత్ ద వరల్డ్. ఆయన ప్రపంచంతో నన్ను లింక్ ఉంచుకుంటాడు. ఫ్రమ్ విచ్ హీ హాస్ కమ్, ఏ జగత్తు నుంచి ఆయన వచ్చాడో ఆ జగత్తుతో ఆయన లింక్ ఉంచుకుంటాడు. ఇన్ ఆర్డర్ దట్ హీ మే సప్లై ద రిజర్వాయర్ ఫ్రమ్ విచ్ స్పిరిచువల్ పవర్ ఈస్ పోర్డ్ డౌన్ అపాన్ దట్ వరల్డ్. ఆ జగత్తు మీద ఆధ్యాత్మికమైన శక్తి అంతాని కురిపించడం కోసం ఆయన కనెక్షన్ ఉంచుకుంటాడు. అంటే వాళ్ళు ఏం చేసినా టు హెల్ప్ టు హెల్ప్ టు హెల్ప్, ఎందుకంటే దే నెవర్ లివ్ ఫర్, వాళ్ళ పని ఏంటి, వాళ్ళకి ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తిని, ఆనందాన్ని, జ్ఞానాన్ని కురిపిస్తూనే ఉంటారనమాట. అందుకోసమే ఆ విషయం తెలుసున్న వాళ్ళు, టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీలో ఉంటుంది, ఎవరైతే నిరంతరంగా తన కోసం తను జీవించరో అలాంటి వాళ్ళు మరణానంతరం కూడా చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతారు. ఈవెన్ మనం భౌతిక లెవెల్లో కూడా మన కోసం మనం జీవించినప్పుడు దుఃఖాలు, బాధలే ఉంటాయి. అది అంటే మనం తెలియక, పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరం మనకు ఎందుకు ఇచ్చారు, పరోపకారార్థం. అలాగే
ఈ శరీరం అన్నది ధర్మ సాధనకి ఇచ్చారు తప్ప భోగ సాధనకి ఇవ్వలేదు. కానీ మనం అలా వాడుకోవడం బట్టే మనకి దుఃఖాలు వస్తున్నాయి. అందుకనే ఈ మానవుడిగా ఉన్నప్పటి నుంచి హయ్యర్ స్టేట్కి వెళ్ళిన వరకు కూడా ఇవ్వడం కోసమే మనం ఉన్నాం. మనం తీసుకోవడం కోసం లేము. మనమే లేము. ఒక రకంగా జ్ఞానంతో చూస్తే నేను అన్నది ఊహాత్మకమైనదే గాని మనస్సు కల్పించిందే. మనస్సుకు అతీత స్థాయిలో సెంటర్ లేదు ఇక్కడ. హీ డెఫినెట్లీ కీప్స్ హిస్ లింక్ విత్ ద వరల్డ్ ఫ్రమ్ విచ్ హీ హ్యాస్ కమ్. అందుకని ఆయన ఏ జగత్తు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన భూమండలంలోంచి వస్తే భూమండలంతో కనెక్షన్ పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడు? తనకున్నటువంటి అన్ని శక్తులని ఆ మండలం మీద కురిపించడానికి. తర్వాత ద నిర్మాణకాయ ఆర్ స్పోకెన్ ఆఫ్ ఇన్ ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్. వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే పుస్తకం ఉందండి, వీలైతే అది ఎప్పుడైనా మనం గ్రూప్ లో చెప్పుకుందాం. అందులో గార్డియన్ వాల్ అంటారు, అంటే ఒక గోడ, విచ్ ప్రిజర్వ్స్ ద వరల్డ్ ఫ్రమ్ ఫర్దర్ అండ్ ఫార్ గ్రేటర్ మిజరీ అండ్ సారో. అదేం చేస్తుంది? పెద్ద దుఃఖాల నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటుంది ఆ గార్డియన్ వాల్. ఫర్ దోస్ హూ డు నాట్ అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్, దాని అంతర్గతమైన అర్థం అవగాహన చేసుకోలేని వాళ్ళు, దట్ సీమ్స్ టు ఇంప్లై దట్ ద మిజరీ అండ్ సారో కమ్ టు ద వరల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. వాళ్ళు ఏమనుకుంటారు? దుఃఖం అన్నది బయట నుంచే వస్తుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అర్థమైందా? ఎవరైతే ఇది అవగాహన చేసుకోలేదో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దుఃఖము అనేది బయట నుంచే వస్తుందని, కష్టాలు బయట నుంచి వస్తున్నాయని అనుకుంటారు. అండ్ దట్ దీస్ గ్రేట్ వన్స్ వార్డ్ ఇట్ ఆఫ్, అంటే ఈ మహాత్ములేమో దాన్ని రాకుండా చేస్తారని. బట్ దాట్ ఈస్ నాట్ సో ఎట్ ఆల్. కానీ అది జరిగేది అది కాదు. అంటే మనకి దుఃఖాలు బయట నుంచి రావు. ఫర్ ఆల్ ద ట్రబుల్ ఇన్ ద వరల్డ్ కమ్స్ ఫ్రమ్ దోజ్ హూ సఫర్ ఇట్. ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకే ఈ ట్రబుల్ అంతా వస్తుంది. ఈచ్ మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా గివర్. తన కష్టాలకి ఆ సుఖాలకి తానే బాధ్యుడు. ఈచ్ డిక్రీస్ హిజ్ ఓన్ డూమ్. తన సమాధిని తనే తెచ్చుకుంటాడు. తన పని ఆ ఫలితం అంటే రివార్డ్ని తనే తెచ్చుకుంటాడు. అంటే తన వల్లే తనకు అన్ని వస్తాయి, ఇతరుల వల్ల రావు. బట్ ద డ్యూటీ ఆఫ్ ద నిర్మాణకాయ, నిర్మాణకాయ తీసుకున్న వాళ్ళ కర్తవ్యం ఏమిటంటే సప్లై ఏ గ్రేట్ స్కోర్ ఆఫ్ స్పిరిచువల్ ఫోర్స్ ఫర్ ద హెల్పింగ్ ఆఫ్ మెన్. మానవులకు సహాయం చేయడానికి ఆధ్యాత్మిక శక్తిని చాలా ఎక్కువగా కురిపిస్తూ ఉంటారు. ఆల్ ద టైమ్ దే జనరేట్ దిస్ ఫోర్స్. వాళ్ళు ప్రతి నిత్యము ఈ ఫోర్స్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. టేకింగ్ నో పార్ట్ ఫర్ దెమ్సెల్స్. అది వాళ్ళేవి వాళ్ళకంటే ఉపయోగించుకోరు. బట్ పంపింగ్ ఇట్ ఆల్ at the service of the brotherhood for their use in lifting the heavy burden of the world. అంటే ఈ ప్రపంచంలో కర్మ అంతటిని లిఫ్ట్ చేసి బయటికి రావడానికి కావలసినటువంటి సర్వీస్ని ఈ సోదర బృందానికి వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఇట్ విల్ అంటే ఏంటి? బ్రదర్హుడ్ అంటే ఇక్కడ గ్రేట్ బ్రదర్హుడ్ అవ్వచ్చు, క్యాపిటల్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? యాడప్స్ పని ఎప్పుడు కూడా మానవాళిని పైకి తీసుకురావడమే, వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళకి శక్తిని ఇవ్వడం, వాళ్ళ జ్ఞానాన్ని ఇవ్వడం. అందుకని వాళ్ళ మీద కూడా వీళ్ళు కురిపిస్తారు. ఈ స్థితికి వచ్చిన వాళ్ళ నిర్మాణ కాయాన్ని తీసుకుని యాడప్స్ కి అంటే పరమ గురువులకు కూడా శక్తినిస్తారు. ఇట్ విల్ దస్ బీ సీన్ దట్ ఆఫ్ దోజ్ హూ అటైన్ అడప్షిప్. ఎవరైతే అడప్షిప్స్ పొందేరో కంపారిటివ్లీ ఫ్యూ రిమైన్ ఆన్ అవర్ ఎర్త్. చాలా తక్కువ మందే భూమి మీద ఉంటారు. యాజ్ మెంబర్స్ ఆఫ్ ద అక్కల్ట్ హైరార్కీ, అంటే ఆ స్థితికి వచ్చాక చాలా మంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ దీస్ అండ్ దేర్ వర్క్ ఆర్ ఆఫ్ వైటల్ ఇంపార్టెన్స్. వాళ్ళ పనికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో వీ విల్ డివోట్ టు దట్ సబ్జెక్ట్ ద రిమైనింగ్ చాప్టర్స్ ఆఫ్ దిస్ బుక్. ఈ పుస్తకంలో వాళ్ళు ఏంటి పనులు చేస్తారు అనే దానికే మన ఆ, మిగతా చాప్టర్స్ అన్నిటినీ మనం స్పెండ్ చేద్దాం ఆ విషయాలకే అని చెప్పారు. ఇక్కడితో ఇది అయిపోయిందండి. ఆ తర్వాతది పార్ట్ 4 అన్నమాట, హైరార్కీ. ఇక్కడ హైరార్కీ అంటే ఏంటి? పరమ గురువులు అంటే ఆ హైరార్కీ పరంగా దాన్ని తెలుగులో నాకు కరెక్ట్ వర్డ్ ఎప్పుడు హైరార్కీకి మీకు అర్థమైందా? హైరార్కీ అంటే చూస్తానండి తెలుగులో. ఎవరైనా కూడా చూడొచ్చు. హెచ్ఐ
అంటే మేడం, ఒక స్థాయి కన్నా ఒక స్థాయి, ఒక స్థాయి కన్నా ఒక స్థాయి, ఒక స్థాయి కన్నా ఒక స్థాయి పైకి వెళ్ళడాన్ని హైరార్కీ అంటాం. అవునులేండి, దానికి ఒక పదం ఉండాలి కదా. అంటే అధిరోహణ క్రమము, అధిరోహణ లేకపోతే ఆరోహణ. అదే అదే. అంటే అలాగ హైరార్కీ అంటే వాళ్ళ పైనుంచి అలా 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 సోపాన క్రమము అని. కరెక్ట్. సోపాన అందుకని క్రమం మెట్లు ఒక మెట్లు నుంచి ఒక మెట్లు పైకి వెళ్ళడం. అంటే ఆ క్రమాన్ని హైరార్కీ అంటారు. ఆ, అదనమాట. ఒక స్టెప్ ఇంకో స్టెప్ ఇంకో స్టెప్ ఇంకో స్టెప్ పైకి వెళ్ళడాన్ని హైరార్కీ అంటాం. ఆహా, పైకి వెళ్ళడానికి కాదు, ఆ క్రమం. క్రమం. హైరార్కీ అనేది ఇప్పుడు ఒక్కసారి అండి, పేజ్ వెళ్ళిపోయింది. ద కాంటినెంటల్, ఏ పేజ్ చదువుతున్నానో మీకు నేను చూడలేదు. ఇది ఏంటంటే ట్యాబ్ లో చాలా పేజీలు వెళ్ళిపోతాయి అనమాట. మనం చాప్టర్ 4కి వచ్చాం కదా, ఇది చాలా ఇంకా తక్కువే ఉంది. ఒకసారి హైరార్కీ 6th రూట్ రేస్ అవి మనం చదవలేదు కదా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అవన్నీ చదువుతూ ఉంటే. సెవెంత్ ఇనిషియేషన్ అని చెప్పారు మేడం. ఏంటండి, పార్ట్ 4లో ద హైరార్కీకి వచ్చాము. ఇందులో ఏం అవునమ్మా. చెప్తున్నారంటే, ఈ హైరార్కీలో ద వర్క్ ఆఫ్ ద మాస్టర్స్, మాస్టర్స్ చేసే పని ఏంటి అంటూ ఒక సమ్మరీ చెప్తున్నారు. ఐ హ్యావ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్, అంటే ఎవరైతే మహాత్ముల యొక్క పదవిని చేరుకున్నారో పరమ గురువులు, బట్ ఏ ఫ్యూ రిమైన్ ఆన్ అవర్ ఎర్త్, అంటే కొంతమంది భూమి మీద ఉంటారు ఆ అక్కల్డ్ హైరార్కీలో భాగంగా. ఎందుకంటే మానవాళి యొక్క ఎవల్యూషన్ ని ప్రమోట్ చేయడానికి, అంటే వాళ్ళు ఏం చేస్తారు, అసలు వాళ్ళకి మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు కానీ మానవాళి కోసమే భూమి మీదకి కనెక్షన్ అయి ఉంటారు. ఇంటూ గాడ్స్ ప్లాన్ లో ఉన్న ఎవల్యూషన్ కి, అంటే పరిణామం, మనందరం ఏంటి కొంచెం కొంచెంగా ఒక్కొక్క జన్మలో పరిణతి చెందుతున్నాం, అంటే ఏంటి ప్రోగ్రెస్ చెందుతున్నాం. ఆ పరిణామంలో మనకి వాళ్ళు సహాయం చేయడానికి భూమితో కనెక్షన్ లో ఉంటారు. ప్రమోట్ ద ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ అపాన్ ఇట్ ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్స్ ప్లాన్. అది భగవంతుడికి ఒక ప్రణాళిక ఉంది కదా, ఆ ప్రణాళికాబద్ధంగా, అందుకే ప్రతిదీ ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. నాకేదో అన్యాయం అయిపోయింది అజ్ఞానం కొద్దీ అలా ఆలోచిస్తాం. ప్రతిదీ ఒక ప్రణాళికాబద్ధంగానే అవుతుంది. ఆ ప్రణాళికలో మానవుడి యొక్క పరిణామాన్ని హేసిన్ చేయడానికి వాళ్ళు ఇక్కడ భూమితో కనెక్షన్ పెట్టుకుంటారు. అట్ ప్రెసెంట్ దేర్ ఆర్ ఒక 50 లేదా 60 మంది ఆ సూపర్ మెన్ ఈ వర్క్ లో ఎంగేజ్ అయి ఉన్నారు. డాక్టర్ బీసెంట్ హ్యాస్ రిటర్న్ యాజ్ ఫాలోస్ ఇన్ హెర్ పాంఫ్లెట్ ఆన్ ద మాస్టర్స్. మాస్టర్స్ అనే దాంట్లో డాక్టర్ బీసెంట్ గారు, అని బీసెంట్ గారు ఇలా రాశారు. ది ఎయిడ్, వాళ్ళు సహాయం చేస్తారు అనంతమైన మార్గాల్లో మానవాళి యొక్క అభివృద్ధికి. హయ్యెస్ట్ స్పియర్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని, కాంతిని, జీవాన్ని ప్రపంచం మీద కురిపిస్తారు. దట్ మే బి టేకెన్ అప్ అండ్ అసిమిలేటెడ్, అది తీసుకుని మనం దాన్ని మనకి పూర్తిగా ఆ, అంటే ఎసిమిలేట్ అంటే గ్రహించాలి. యాజ్ ఫ్రీలీ యాజ్ ద సన్షైన్, సూర్యకాంతిని ఎంత బాగా మనం తీసుకుంటున్నామో ఆ జ్ఞానాన్ని, వాళ్ళు కురిపించే లైట్ ని అలాగే తీసుకోవాలి. బై ఆల్ హూ ఆర్ రిసెప్టివ్ ఇనఫ్ టు టేక్ ఇట్ ఇన్. అయితే కొంతమంది రిసెప్టివ్ గా ఉంటారు, జ్ఞానం అన్ని చోట్ల ఉంది కానీ కొంతమంది దాన్ని తీసుకోగలిగే రిసెప్షన్ కలిగి ఉంటారు. యాజ్ ద ఫిజికల్ వరల్డ్ లీవ్స్, అంటే భగవంతుడి యొక్క లైఫ్ తోటి భౌతికమైన ఈ జగత్తు ఉన్నది కనుక, ఫోకస్డ్ బై ద సన్, సూర్యుడి యొక్క కాంతితో, సో డస్ ద స్పిరిచువల్ వరల్డ్ లివ్ బై దట్ సేమ్ లైఫ్. ఆధ్యాత్మిక ప్రపంచం కూడా అదే విధంగా జీవిస్తోంది, ఫోకస్డ్ బై ద అక్కల్ట్ హైరార్కీ. అంటే భౌతికమైన జగత్తుకు సూర్యుడు ఎలా అయితే, సూర్యకాంతే ప్రాణశక్తి కదా, అలాగే స్పిరిచువల్ వరల్డ్ ఏమో ఈ అక్కల్ట్ హైరార్కీ, ఈ అంటే ఈ సోపార్, అంటే దాన్ని ఏమన్నారు, సోపార్
సోపాలు ఒకదాని తర్వాత ఒకటి, ఆ స్టెప్స్ అన్నిటినీ కలిపి హైరార్కీ అంటారు. అంటే వీళ్ళందరి వల్లే జీవిస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక జీవితం అన్నది, ప్రపంచం అన్నది ఉంది. నెక్స్ట్, ద మాస్టర్ స్పెషల్లీ కనెక్టెడ్ విత్ religions use these religions as reservoirs into which they pour spiritual energy. మాస్టర్స్ ఏం చేస్తారు, ఈ మతాలలోకి వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని కురిపిస్తారు. టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఫెయిత్ఫుల్ ఇన్ ఈచ్ రిలీజన్ త్రూ ద డే డ్యూలీ అపాయింటెడ్ మీన్స్ ఆఫ్ గ్రేస్. అంటే ఎవరైతే అక్కడ అపాయింట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళందరూ రిసీవర్స్ అనమాట. ఈ ఈ గ్రేస్ అంటే ఈ కృపని, వాళ్ళ శక్తుల్ని గ్రహించగలరు. వాళ్ళు మళ్ళీ ఇతరులకి పాస్ ఆన్ చేస్తారు. నెక్స్ట్ కమ్స్ ద గ్రేట్ ఇంటెలెక్చువల్ వర్క్ వేరిన్ ద మాస్టర్స్ సెండ్ అవుట్ థాట్ ఫార్మ్స్ ఆఫ్ హై ఇంటెలెక్చువల్ పవర్ టు బి కాట్ అప్ బై మెన్ ఆఫ్ జీనియస్. అందుకని అంతేకాకుండా మాస్టర్స్ ఏమో చాలా జ్ఞానవంతమైనటువంటి థాట్ ఫామ్స్ ని పంపిస్తారు. మేధావులు అంటే బాగా జ్ఞానం ఉన్న వాళ్ళే అది పట్టుకుంటారు అండ్ దాన్ని ప్రపంచానికి ఇస్తారు. ఎవ్వరు వాళ్ళలో ఉంచుకోరు. అగైన్ దే గివ్ టు ద వరల్డ్. ఆన్ దిస్ లెవెల్ ఆల్సో దే సెండ్ అవుట్ దేర్ విషెస్ టు దేర్ డిసైపుల్స్. ఈ లెవెల్లో కూడా వాళ్ళు వాళ్ళ విషెస్ ని డిసైపుల్స్ కి అందజేస్తారు. నోటిఫైయింగ్ దెమ్ ఆఫ్ ద టాస్క్ టు విచ్ దే షుడ్ సెట్ దేర్ హ్యాండ్స్. అందుకనే ఈ పనులన్నిటినీ ఎవరెవరైతే వాళ్ళకి ఉన్నారో వాళ్ళకి వాళ్ళ టాస్క్లు చెప్తారనమాట. దెన్ కమ్స్ ద వర్క్ ఇన్ ద లోయర్ మెంటల్ వరల్డ్. ఇంకా లోయర్ మెంటల్ ప్రపంచంలో ఉన్న పని అంటే, మనం లోయర్ మెంటల్ అంటే ఏంటి, అసూయ, ద్వేషాలు, పరభావంతో ఉంటాం కదండి, నేను వేరు అన్న భావం, అది లోయర్ మెంటల్. అంటే అన్నిటికంటే లీస్ట్ అది. ద జనరేషన్ ఆఫ్ ద థాట్ ఫార్మ్స్. అక్కడి నుంచే ఆలోచనలన్నీ మొదలవుతున్నాయి. నేను వేరు అనడం వల్లే ఆలోచనలన్నీ మనకు వస్తున్నాయి. అక్కడ ఆ లోయర్ మెంటల్ వరల్డ్ లోనే థాట్ ఫార్మ్స్ అన్ని జనరేట్ అవుతాయి. అవన్నీ కూడా కాంక్రీట్ మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. గైడ్ ఇట్ అలాంగ్ యూస్ఫుల్ లైన్స్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ దిస్ వరల్డ్. అప్పుడు ఆ శక్తులన్నీ వీళ్ళ లోయర్ మెంటల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ప్రపంచంలో కరెక్ట్ యూస్ఫుల్ లైన్స్ లో ప్రయాణించడానికి దోహదకారు అవుతాయి. అండ్ ద టీచింగ్స్ ఆఫ్ దోజ్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద హెవెన్లీ వరల్డ్ లో ఉన్న టీచింగ్స్ కూడా వాళ్ళు అందజేస్తారు. దెన్ ద లార్జ్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ వరల్డ్, అంటే మధ్యంతరంగా ఉన్న ఒక జగత్తు. ద హెల్పింగ్ ఆఫ్ ద సో కాల్డ్ డెడ్, చనిపోయినటువంటి వాళ్ళకి ద జనరల్ డైరెక్షన్ అండ్ అంటే భౌతిక శరీరంతో ఉన్నా భౌతిక శరీరంతో లేకపోయినా ఎవల్యూషనే మనకి మెయిన్. అప్పుడు వాళ్ళ మీద కూడా వాళ్ళు కురిపిస్తారు. అండ్ సూపర్విజన్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ద యంగర్ పీపుల్స్, అంటే చిన్నగా ఉన్నటువంటి శిష్యుల మీద ఆ జ్ఞానాన్ని వాళ్ళు దే పవర్ అంటే కురిపిస్తారు. అండ్ ద సెండింగ్ ఆఫ్ ఎయిడ్, సహాయాన్ని కూడా పంపిస్తారు. ఇన్ నంబర్లెస్ కేసెస్ ఆఫ్ నీడ్, అంటే అనంతమైన వ్యక్తులకి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి. ఇన్ ద ఫిజికల్ వరల్డ్ ద వాచింగ్ ఆఫ్ ది టెండెన్సీస్ ఆఫ్ ఈవెంట్స్, భౌతికమైన శరీరంతో ఉన్న ప్రపంచంలో ఈ వాళ్ళ యొక్క వాసనలు అవి ద కరెక్షన్స్ అండ్ న్యూట్రలైజింగ్ యాజ్ ఫార్ యాజ్ లా పర్మిట్స్ ఆఫ్ ఈవిల్ కరెంట్స్, అంటే ఎంతవరకు వీలైతే ఆ లా పర్మిట్ చేసే వరకు వాళ్ళు అక్కడ కరెక్షన్ చేస్తారు. ద కాన్స్టెంట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ద ఫోర్సెస్ దట్ వర్క్ ఫర్ అండ్ అగైన్స్ట్ ఇవల్యూషన్ కి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి, ఇవల్యూషన్ కి ఫర్ గా పనిచేసిన వాళ్ళకి ఆ శక్తులు వస్తాయి. ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ద గుడ్, ద వీకెనింగ్ ఆఫ్ ద ఇవిల్, అవి ఎలాగా మంచిని ప్రమోట్ చేస్తూ బ్యాడ్ ని వీకెన్ చేస్తాయి. ఇన్ కంజంక్షన్ విత్ ద ఏంజల్స్ ఆఫ్ ద నేషన్స్ ఆల్సో దే వర్క్, అంటే ఆ నేషన్స్ లో కూడా కొన్ని ఏంజల్స్ ఉంటాయి, ఇవన్నీ మనం చదువుకున్నాం, వాళ్ళు కూడా పనిచేస్తారు. గైడింగ్ ద స్పిరిచువల్ ఫోర్సెస్ యాజ్ ద అదర్స్ గైడ్ ద మెటీరియల్ ఫోర్సెస్ ని మనం ఇతరులు మనుషులు బతికున్న వాళ్ళు చేసినట్టుగా వాళ్ళు స్పిరిచువల్ ఫోర్సెస్ ని గైడ్ చేస్తారు. తర్వాత ద ప్యారిషెస్ అంటే ఏమిటో మరి. వీ మే కన్సిడర్ మోర్ ఫుల్లీ సమ్ ఆఫ్ ద లైన్స్ ఆఫ్ వర్క్. మనం కొన్ని చూద్దాం. అంటే హియర్ ఇక్కడ ఇన్ స్మాల్ కంపాస్ హియర్ ఇండికేటెడ్, ఇక్కడ ఏం చూపెట్టారంటే
చిన్న దిక్సూచి విత్ ద స్వీప్ ఆఫ్ విజన్ ఫర్ విచ్ డాక్టర్ బెసెంట్ ఈజ్ వరల్డ్ రెనౌండ్. అంటే డాక్టర్ బెసెంట్ ఏ విధంగా స్మాల్ కంపాస్ అంటే దిక్సూచి చూపిస్తున్నారు. దో ద నంబర్ ఆఫ్ అడాప్ట్స్ ఏ స్మాల్ ఫర్ విచ్ డాక్టర్ అని బెసెంట్ ఈజ్ వరల్డ్ రెనౌండ్. అంటే ఈ జగత్తు వాళ్ళు ఇచ్చిన ఫోర్సెస్ తో ఆవిడ ప్రపంచ ప్రఖ్యాతి చెందారనమాట. దో ద నంబర్ ఆఫ్ అడాప్ట్స్ ఈ స్మాల్, ఎందుకంటే డాక్టర్ బిసెంట్ వాజ్ ఎ పర్సన్, షీ డిడెంట్ లివ్ ఫర్ హెర్ సెల్ఫ్. ఆవిడ తన కోసం జీవించలేదు. ఆవిడకి వన్ హూ లివ్ టు నో ద ట్రూత్ అని ఆవిడ ట్రంబు మీద రాయించుకున్నారు. అంటే సత్యానికి అంకితం చేసిన వ్యక్తి అనమాట ఆవిడ. అంటే ఆవిడ జీవితం అంతా కూడా సత్యం ఎక్కడుంటే అక్కడికి జంప్ చేసేవారు. ఇది అసత్యం అని తెలిసాక మనం అయితే నెమ్మదిగా ఉదాసీనత చూపిస్తాం. ఆవిడ అలా కాదనమాట. దో ద నంబర్ ఆఫ్ అడాప్ట్స్ ఈ స్మాల్, అంటే మహాత్ముల సంఖ్య తక్కువగా ఉన్నా దే హ్యావ్ అరేంజ్డ్ దట్ ఇన్ ఆల్ ద వరల్డ్ నో లైఫ్ షల్ బి డిస్రిగార్డెడ్. మొత్తం జగత్తులో అంతా వాళ్ళు అరేంజ్ చేయబడ్డారు. ఎందుకంటే జీవం ఎక్కడా కూడా పట్టించుకోకుండా ఉండకుండా, ఆర్ ఎక్కడ ఎవరిని నెగ్లెక్ట్ చేయకుండా అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ అవుతారు. సో దే హ్యావ్ డివైడెడ్ ద ఎర్త్ ఇంటూ స్పెషల్ ఏరియాస్ in somewhat the same way as in older countries the church has divided the whole ల్యాండ్ ఇంటూ పారిషస్. చర్చ్ ఏమో ప్రపంచాన్ని పారిషస్ గా విడగొట్టినట్టుగా వీళ్ళు కూడా డివైడ్ చేస్తారు. సో దట్ వేర్ ఎవర్ ఏ మ్యాన్ మే లివ్ హీ ఈజ్ విత్ ఇన్ వన్ ఆఫ్ దీస్ జియోగ్రాఫికల్ డివిజన్స్. అయితే ఎక్కడ మనిషి ఉన్నా వాళ్ళు విడగొట్టిన డివిజన్స్ లోనే ఉంటాడనమాట. అండ్ హ్యాస్ ఎ డెఫినిట్ చర్చ్ ఆర్గనైజేషన్ టు అడ్మినిస్టర్ టు హిస్ స్పిరిచువల్ అండ్ సమ్టైమ్స్ టు హిస్ బాడీలీ నీడ్స్. అక్కడ వాళ్ళకి ఒక రకమైన చర్చ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క భౌతికమైన, మానసిక, ఆధ్యాత్మికమైన ఇవన్నీ నింపడానికి. ఇక్కడ చర్చ్ అని అంటే ఆయన మామూలుగా లెడ్బీటర్ గారు క్రిస్టియన్ కనుక అలా రాశారు. ఇక్కడ మనం చర్చ్ అంటే చర్చ్ అనే తీసుకోక్కర్లేదు. ద పారిషెస్ ఆఫ్ ద యాడప్ట్స్ ఎలా అయితే విడగొట్టారో కొన్ని కొన్ని ముక్కలుగా వాళ్ళ యొక్క ఏవేవైతే వాళ్ళు అంటే అందరికీ అందడానికి వాళ్ళు అలా విడగొట్టారు. వన్ గ్రేట్ యాడప్ట్ parishes of the adept, however, are not country districts are parts of towns but huge countries and even continents. అయితే మనం అనుకున్నట్టుగా, మనం విడగొట్టినట్టుగా ఉన్న కాంటినెంట్స్ కానీ, కంట్రీస్ కానీ, డిస్ట్రిక్ట్స్ కానీ కాదు. వాళ్ళు విడగొట్టేది వేరే రకంగా. అందుకంటే అమెరికాలో ఒక భాగం, ఇండియాలో ఒక భాగం కలిపి వాళ్ళు ఒక భాగం చెయ్యొచ్చు. అలా వాళ్ళు విడగొట్టేవి వేరేగా ఉంటాయి. యాజ్ ద వరల్డ్ ఈజ్ ఏ ప్రెసెంట్ డివైడెడ్ జగత్ ఎలా అయితే డివైడ్ అయిపోయిందో, ఒక గొప్ప మహాత్ముడు యూరోప్ అండ్ అనదర్ లుక్స్ ఆఫ్టర్ ఇండియా, ఒకరు యూరోప్ని చూస్తే ఒకరు ఇండియాని చూస్తారు. అండ్ ఇన్ ద సేమ్ వే ద హోల్ వరల్డ్ ఈజ్ పార్సెల్డ్ అవుట్. ఆ విధంగా ప్రపంచం అంతా కూడా అలా అయింది. డివైడ్ చేసుకుని వాళ్ళు దాన్ని చూస్తారు. ద పారిషెస్ అంటే ఆ ముక్కలు వాళ్ళు చేసినవి డు నాట్ ఫాలో అవర్ పొలిటికల్ ఆర్ జియోగ్రాఫికల్. అదే నేను చెప్పాను కదా, అంటే మనం అన్నట్టుగా వాళ్ళు ఫాలో అవ్వరు. అమెరికా ఒక ఖండం, వాళ్ళని వేరేగా చూడాలి, ఆస్ట్రేలియాని వేరేగా చూడాలి, అలా ఉండవు. వాళ్ళకి ఏంటంటే కొంత ఏరియాని వాళ్ళు తీసుకుంటారు. అది మనం భూమి మీద పొలిటికల్ గా, జియోగ్రాఫికల్ గా విడగొట్టినట్టుగా ఉండవు. కానీ ఆయన యొక్క టెరిటరీలో యాడప్ట్ అన్ని రకాలైనటువంటి గ్రేడ్స్, అన్ని రకాల రివల్యూషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. నాట్ ఓన్లీ అవర్ ఓన్ బట్ ఆల్సో ద గ్రేట్ కింగ్డమ్ ఆఫ్ ద ఏంజల్స్. ఇంకా ఏంజల్స్ కింగ్డమ్ కూడా ఉంటుంది వాళ్ళ యొక్క టెరిటరీలో. ఆఫ్ ద వేరియస్ క్లాసెస్ ఆఫ్ నేచర్ స్పిరిట్స్, అంటే ఈ నేచర్ స్పిరిట్స్ క్లాసెస్ కూడా ఉంటాయి వాళ్ళ దాంట్లో. యానిమల్స్, జంతువులు, వెజిటబుల్స్ అండ్ మినరల్స్, అంటే ఖనిజాలు, వృక్షాలు అన్నీ కలిపి ఉంటాయిట. బినీత్ అస్ ద కింగ్డమ్స్ ఆఫ్ ద ఎలిమెంటల్ ఎసెన్స్ అన్నది కూడా ఉంటుంది. అండ్ మెనీ అదర్స్ ఆఫ్ విచ్ సో ఫార్ నథింగ్ హ్యాస్ బీన్ హర్డ్ బై మ్యాన్ కైండ్. ఇంతవరకు మనుషులు విననటువంటివి కూడా వాళ్ళ కింగ్డమ్ లో, వాళ్ళ యొక్క టెరిటరీలో ఉంటాయి. అంటే మనం విననివి ఎన్నో ఉన్నాయి కదా, మనకు తెలియని జంతువులు, అంటే ఇంకా ఎన్నో కింగ్డమ్స్ ఉన్నాయి. సో దేర్ ఈజ్ ఎ వాస్ట్ అమౌంట్ ఆఫ్ వర్క్ టు బి అకాంప్లిష్డ్. అందుకని చాలా ఎక్కువ పని చేయవలసి ఉంది.
ఇన్ ఎడిషన్ టు ద గార్డియన్షిప్ ఆఫ్ ద అడెప్ట్స్, అడెప్ట్స్ యొక్క గార్డియన్షిపే కాకుండా ఈచ్ ఒక్కసారి ఇన్ ఎడిషన్ టు ద గార్డియన్షిప్ ఆఫ్ అడెప్ట్స్ ఈచ్ రేస్ ఆర్ కంట్రీ హ్యాస్ ఆల్సో, అంటే ప్రతి రేస్కి కంట్రీకి కూడా ద అసిస్టెన్స్ ఆఫ్ ఏ స్పిరిట్ ఆఫ్ ద రేస్, ఆ రేస్లో ఉన్న స్పిరిట్ హెల్ప్ ఉంటుంది. ఏ దేవా, వాళ్ళని దేవా అనొచ్చు.